భక్తి, స్తుతి, వాక్యం ఉండాలి. మీరు గాలి వదిలేసి భక్తిని అంతా ఆయన చూసుకుంటాళ్లే అన్నట్లుగా వ్యవహరిస్తే మీరు బాధపడుతున్నప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. ఆ మొక్క కూడా సామెతల్లో చెప్పాడు, నేను దర్జాగా చూసి నవ్వుతండ్రా పైపించాను కూడా అన్నాడు. కనుక ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మనం మంచిగా ఎక్కువ వాక్యం, ఎక్కువ ప్రార్థన, ఎక్కువ స్తుతి. ఉదయకాలం లేచి స్తోత్ర ప్రార్థన సరిగా చేయని వాళ్ళందరి కొంపకి దరిద్రమే, శ్రమే ఉంటుంది. ఎందుకంటే స్తుతుల మూలమునకు దుర్గమును స్థాపిస్తాడు. దుర్గం అంటే కోట, పెద్ద కోట. మనం పొద్దున లేచి అలా స్తోత్రాలు చెప్తుంటే మన చుట్టూ ఒక కోట కట్టబడుతుంది. శత్రువు బాణాలు లోపలికి వచ్చే ఛాన్స్ ఉండదు. ఏదో పని ఉందనో, రాత్రి లేట్ అయిందనో, నీరసంగా ఉందనో, అర్జెంట్ అనో నువ్వు స్తోత్ర ప్రార్థన చెప్పకుండా గబగబా బయటికి వెళ్ళిపోతే ఈ లేటర్లు అక్కడ ఉంది రోడ్డు మీద. ఆ లేట్ వరకే అయితే సంతోషం. కొంతమంది వ్యక్తులే లేట్ అయిపోయారంట. స్తోత్రం. ఇంకెక్కువ నన్ను అడగబాకండి. హ్యాపీ న్యూ ఇయర్. కాబట్టి రాజీ పడొద్దు దేవుని సమయంతో, ప్రార్థన జీవితంతో. ఏమాత్రం కూడా బలహీన పడొద్దు. ఉదయకాలపు స్తోత్ర, ఒక దైవజనుడు అన్నారు, ఉదయం 1 గంట స్తోత్రాలు చెప్తే రాత్రి 2 గంటలు ఏడ్చి బాధ తప్పుద్దంట. ఎంత మంచి ఉపాయం కదా. నువ్వు బిజీగా ఉందో, ఖాళీ లేదని చెప్పేసి కొంచెం పొద్దున కొంచెం కంగారు వెళ్తే రాత్రి 2 గంటలు సమయం వెచ్చించి బహుగా ఏడవలసిన పరిస్థితి వస్తుంది. కనుక ఇదే నయం కదా. కనుక ఎక్కువగా వాక్యము కాపాడుతుంది మనల్ని. కనుక స్తుతులు చెల్లించాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. అలా అయితే కాపుదల, భద్రత మీకు క్షేమంగా, సమృద్ధిగా ఉంటాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి.